మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి సంఘమంతయు కూర్చునవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12-14 వచనాలు చదువుకుందాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థించుకుందాం. మా విమోచకుడువైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ నీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తూ సంరక్షిస్తున్న త్రియేక దేవా, నీకు వందనాలు తండ్రి. గత కాలమంతా నీ కృపను మాకు అందించారు. మా బ్రతుకులలో మరొక అడ్వెంట్ని మీరు అందించారు. ఈ అడ్వెంట్ దినాన్న నిన్ను ఆరాధిస్తూ రానైన నిన్ను ఏ విధంగా ఎదుర్కొనటానికి మేము సిద్ధపడుతున్నామో ఆలోచన చేయటానికి సిద్ధపడతా ఉన్నాం. నీ దాసుడను అయోగ్యుడనైన నేను నీ సిలువ చెంత నిలవబడి ఉన్నాను. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నన్ను మలుచుకునమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగినట్లు నీ కృపా సహాయం అందించి మమ్మలను బలపరిచి మీరు మహిమ పొందుకొనమని యేసయ్య వారి ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభువును విమోచకుడినైన యేసయ్య వారి మహోన్నతమైన కృపలో మనమంతా కూడా మరొక నూతన సంవత్సరిక కాలం అడ్వెంట్ కాలంలో ప్రవేశపెట్టడానికి దేవాది దేవుడు తన మహాకృపను మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మనమంతా కూడా దేవునికి స్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. మరి అడ్వెంట్ కాలంలో దేవుని యొక్క సన్నిధానానికి చేరివచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామాన్ని బట్టి ఈ ప్రాతకాల శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా సంఘ అడ్మినిస్ట్రేటివ్ బాడీ చైర్మన్స్గా ఉన్నటువంటి ప్రియులు కరుణాకరరావు గారికి, కమలరాజు గారికి, దైవజనులు డాక్టర్ ప్రతాపయ్య గారు, రత్నాకర్ గారికి, సంఘ కార్యవర్గం అంతటికి, ప్రాముఖ్యంగా శతవార్షిక రూపాంతర దేవాలయ కుటుంబాలన్నిటికీ కూడా అడ్వెంట్ కాల శుభాభివందనాలు మరొక పర్యాయం మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు మన జీవితాలలో మనల మాత్రమే ప్రేమించి ఈ దినాన్న మరొక నూతన సంవత్సరిక కాలంలో మనను ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మనమంతా కూడా దేవునికి స్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గత సంవత్సరం ఇక్కడ ఉన్నవారు ఈ సంవత్సరం లేనివారిగా కనబడుతూ ఉన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా అనేకమైన కష్టాలు, వేదనకరమైన పరిస్థితులు, బలహీనతలు ఎన్ని ముసిరినప్పటికీ కూడా దేవుడు అన్నిటి యందు కూడా తన సమాధానం మన పట్ల కనపరిచి ఈ దినాన మరొకసారి ఆ దేవుడు మనకు అనుగ్రహించిన ఆ రక్షణకరమైన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవటానికి దేవుడు ఒక విలువైనటువంటి సమయాన్ని నీకు నాకు మాత్రమే అనుగ్రహించాడు. కాబట్టి మనం ఎంతటి ధన్యులమో మనం అందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అందుని బట్టి దేవునికి మరొకసారి మీ అందరి పక్షాన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు నేను పరిశుద్ధ యాజకుడిగా మీ అందరి పక్షాన నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లారా, చాలా సంతోషం. ఈ దినాన ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా అడ్వెంట్ కాలాన్ని ప్రారంభించి అడ్వెంట్ కాలంలోని మొదటి ఆదివారపు ఆరాధన మనం జరిగించుకుంటూ ఉన్నారు. అడ్వెంటస్ అనేటువంటి లాటిన్ పదము నుంచి రాబడినటువంటి పదం ఈ అడ్వెంట్. దీని అర్థం ఏంటంటే రాకడ. దీని గ్రీకు భాషలో
పరూషియా అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఈ పరూషియా అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే రెండవ రాకడ అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండవ రాకడను గురించి మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా మన మధ్యకు వచ్చాడు. మనందరినీ కూడా రక్షణకరమైన తాను నడిపించడం కోసం మనం పొందవలసినటువంటి శిక్షను, వేదనను, బాధను ఆయన అనుభవించి మనందరి పాప పరిహార నిమిత్తమై శిలువ మరణాన్ని కావించి ఆయన మరలా తిరిగి పరానికి వెళ్ళిపోయాడు. వెళుతూ చెప్పినటువంటి మాట, నేను మరలా వస్తాను. వచ్చేటువంటి సమయానికి మీరు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో తన శిష్యులకు, తన నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి అందించినటువంటి ద గ్రేట్ కమిషన్ మనందరికీ తెలిసినటువంటి సంగతి అనేటువంటి సత్యాన్ని మనమందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటి నుంచి కూడా మన పితరులు మన క్రైస్తవ కాలాన్ని మరి కొన్ని విభాగాలుగా విభజించి అడ్వెంట్ కాలమని, క్రిస్మస్ కాలమని, లెంట్ కాలమని, త్రిత్వ కాలమని, పునరుత్థాన కాలమని ఈ కాలాలుగా విభజిస్తూ అన్ని కాలాల్లో కూడా మనం ఏ విధంగా దేవుని కొరకు సిద్ధపాటు చేసుకోవాలో తెలియచేస్తూ మనను దేవుని యొక్క మరి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతుల్లో బలపరచడానికి ఈ కాలాలు మనకు ఏర్పాటు చేశారు. ఈ అడ్వెంట్ కాలము చాలా ఆశీర్వాదకరమైన, సమాధానకరమైనటువంటి కాలం. దీని దగ్గరగా క్రీస్తు శకం 581 సంవత్సరంలో మహా గ్రెగరీ పోప్ 1 అనేటువంటి ఆయన 580 సంవత్సరాలు ప్రారంభించినప్పటికీ కూడా 600 కాలంలో క్రిస్మస్ ముందు వచ్చేటువంటి 4 వారాలు అడ్వెంటు ఆరాధనగా జరిగిస్తూ, ఈ అడ్వెంటు దినాలుగా ఆచరిస్తూ ఆ దినాన్న ఉన్నతమైనటువంటి కార్యాలు వారు జరిగిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ అడ్వెంట్ కాలంలో ప్రొటెస్ట్ సంఘాల్లో జరిగేటువంటి బోధ దేని చుట్టూ తిరుగుతుందంటే 3 విషయాలు. వాటిని వివరించుకోవాల్సిన అవసరం లేదు, కానీ నిరీక్షణ, సిద్ధపాటు, విశ్వాసం. హోప్, ప్రిపరేషన్, ఫెయిత్. మన జీవితాలు ఇవి చాలా ప్రాముఖ్యమైన అంశాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా చాలా సంతోషంగా, ఉల్లాసంగా కేవలము క్రిస్మస్ కొరకు సిద్ధపాటు కలిగి ఉండటం కాదు, కానీ రానైన రాజు మరలా నా కొరకు రానయ్యున్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన సిద్ధపాటు ఏ రీతిగా ఉందో తెలియచేస్తూ ఈ 4 ఆదివారాలు కూడా జరిగించుకుంటూ ఉంటారు. అడ్వెంట్ రీత్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అడ్వెంట్ రీత్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది పచ్చని తోరణాలతో మరి అంత గుండ్రంగా కనబడుతూ ఉంటుంది. చూడండి, అక్కడక్కడ పెట్టారు, దాని బుడగలతో, బెలూన్స్తో ఏర్పాటు చేశారు. దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క మహాకృప అంతము లేనటువంటిది అనేటువంటి అర్థాన్ని సూచిస్తూ ఉంది. రెండోదిగా పచ్చదనం, పచ్చని ఆకులతో దీన్ని అలంకరిస్తూ ఉంటారు. అది దేవుని యొక్క మహాకృప మనకు నిత్యజీవాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేటువంటి దాని సంకేతాన్ని తెలియచేయటానికి వాడబడినటువంటిది. ఇక క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు, మనల్ని వెలిగించిన ఆ వెలుగులో మనం ముందు కొనసాగాలి అనేటువంటి సత్యాన్ని వెలిగిస్తూ అడ్వెంట్ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ కాలంలో 5 క్యాండిల్స్ మనందరికీ తెలుసు, అక్కడ చాలా చక్కగా రాయబడి ఉన్నాయి. హోప్, ఫెయిత్, పీస్, జాయ్, లవ్. ఈ దినాన మొట్టమొదటి క్యాండిల్ ప్రాఫిటిక్ క్యాండిల్. ప్రవక్తలైనటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు రాకపూర్వం అనేక మంది ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. వారు కేవలము మొదటి రాకడను గుర్చినటువంటి ప్రవచనాలు మాత్రమే చెప్పలేదు, కానీ రెండవ రాకడను గుర్చినటువంటి ప్రవచనాలు కూడా వారు ప్రవచించడం జరిగింది. మొదటి రాకను గుర్చిన ప్రవచనాలు అన్నీ నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు నెరవేర్చబడవలసినటువంటివి రెండవ రాకను గుర్చిన ప్రవచనాలు నెరవేర్చబడవలసింది. అంటే ఇందులో మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే మొదటి రాకడలో ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో చెప్పబడిన ప్రతి ప్రవచనం కూడా ఎక్కడ కూడా క్షుణ్ణంగా అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. రెండవ రాకడ కొరకు చెప్పబడిన ప్రవచనాలు కూడా నెరవేర్చబడతాయి. కనుక మనం
ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉంటున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవటానికి దేవుడు ఒక చక్కని అవకాశాన్ని నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పిల్లలు, ఈరోజు చదువుకున్న లేఖన భాగాలు మనకు సమయం లేదు కనుక చాలా క్లుప్తంగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు చదువుకున్న లేఖన భాగాలు మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో పగలనక రాత్రనక కాలాలను ఎరిగి మీకు రక్షణ సమీపంగా ఉన్నది కనుక ఆ యొక్క రోమా సంఘాన్ని సిద్ధపాటు చేస్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. సువార్త పాఠ్యభాగంలో రారాజుగా వస్తున్న రాజు దీనుడిగా తన మొదటి రాకడలో వచ్చాడు, సాత్వికుడిగా మొదటి రాకడలో వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మరొకసారి తెలియజేస్తూ ఆయన మరలా రాబోతూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేయడానికి ఈరోజు సువార్త పాఠ్యభాగాన్ని మన పెద్దలు మనం ముందుంచారు. ఈ రెండు పాఠాలను క్రోడీకరించి ఈరోజు మీ ముందున్న ప్రసంగ అంశం ఏమిటి అని ఆలోచన చేస్తే, రారాజు రానయ్యున్నాడు, మరి మన సిద్ధమేనా? ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రారాజు రానయ్యున్నాడు, మరి మన సిద్ధమేనా? మనం అందరం కూడా క్రిస్మస్ పండుగ జరిగించుకోవటానికి నెల రోజుల ముందు నుంచే సిద్ధపాటు కలిగి ఉన్నాం. క్రిస్మస్ పండుగ సిద్ధపాటు ఈ బాహ్యపరమైనటువంటి సిద్ధపాటు. కానీ ఈరోజు పౌలు భక్తుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మొదటి రాకడలో ఇందాక పాడుకున్నాం, గొర్రెపిల్ల రీతిగా వచ్చాడు. ఆయన రెండవ రాకడలో కొదమ సింహమై రాబోతూ ఉన్నాడు. వచ్చేటువంటి సమయానికి ఎదుర్కొనగలిగేటువంటి ధైర్యం, ఆయన ఎదుర్కొనగలిగేటువంటి స్థితిగతులు మన జీవితాల్లో ఉన్నాయో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన మనం ఎదుర్కొనాలి అంటే ఈరోజు చెప్పబడినటువంటి ఆ రెండు పాఠాల నుంచి కూడా 3 విషయాలు మీ ముందొచ్చి నేను ఆశపడతా ఉన్నాను. నేను ఏమిటి ఆ 3 విషయాలు అని ఆలోచన చేసినట్లయితే అందులో మొట్టమొదటిది పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తూ ఆ 13వ రోమాపత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, మీరు క్రీస్తును ధరించుకున్నవారై ఉండాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తును ధరించుకొనిన వారై ఉండాలి. ఈ మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. చాలా సందర్భాల్లో కొన్ని వస్తువులు, బంగారు వస్తువులు, ఉంగరాలు, చైన్స్, ఇవన్నీ కూడా మనము ధరించుకుంటూ ఉంటాం. ఇవి ధరించుకున్నప్పుడు అవేంటంటే అవి మనతోనే ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అవి మనతోనే కొనసాగుతూ ఉన్నాయి. మనం పడుకున్నా, లేచినా, కూర్చున్నా అవి మనతోనే ఉంటూ ఉంటాయి, మనతోనే ఎల్లప్పుడూ కలిగి ఉంటూ ఉంటాయి. ఇది బాహ్యపరంగా ధరించుకునేటువంటి వస్తువులకి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. కానీ ఈరోజు పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, మీకు రక్షణ సమీపంగా ఉంది కనుక, మీరు రక్షించబడినటువంటి వారు కనుక, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ అందరి కోసం తన ప్రాణ అర్పణ కావించి మనందరినీ కూడా రక్షణకరమైన తావులో నడిపించాడు కనుక, మీరు ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. వచ్చేటువంటి సమయానికి మీరు ఎలాగుండాలంటే మీకు నచ్చినట్లుగా మీ ఈ ఈ బాహ్యపరమైనటువంటి అలంకారాలతో అలంకరించుకుని వాటిని ధరించుకుంటూ కొనసాగిన వారు కాదు, కానీ మీరు అంతరంగాన్న క్రీస్తును ధరించుకున్నటువంటి వారై ఉండగలిగినప్పుడు మాత్రమే మీ జీవితాలు ఆయన ఎదుర్కొనగలిగే స్థితిని కలిగి ఉంటారనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తును కలిగినటువంటి వారమై, క్రీస్తును ధరించుకున్నటువంటి వారమై మనం ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి రాకడలో మనకి అడ్వెంట్ కాలంలో జ్ఞాపకం చేసుకునేటువంటి 2 క్యారెక్టర్స్ మరియా, యేసేపు. ఈ మరియా, యేసేపుల యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళిద్దరి జీవితాలు కూడా ఒక ఆశీర్వాదకరమైన తావులో కొనసాగటానికి కారణం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే అందరూ కూడా మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య రాక కొరకు ప్రవక్తలు చెప్తున్న ప్రవచనాలను తమ హృదయాలు కలిగి తమ హృదయాలను సిద్ధపాటు చేసుకుని మెస్సయ్య ఎప్పుడు వస్తాడనేటువంటి ఆలోచనతో, నిరీక్షణతో కనిపెడతా ఉన్నారు. వారిద్దరి జీవితాలు ఆలోచన చేసినట్లయితే వారు మెస్సయ్య కొరకు ఎదురు చూచేటువంటి మరియా దేవదూత చెప్పినటువంటి మాటలను తన హృదయంలో తలపోసుకుంటూ నిరీక్షణతో కనిపెట్టింది. అంటే తన హృదయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వగలిగింది, దేవునిని తన దేవుడిగా అంగీకరించి హృదయంలోనే దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డగా కొనసాగలిగింది. ఈ రోజున ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతూ ఉంది.
క్రీస్తును ధరించుకున్నటువంటి వారు సమాజంలో ఎన్ని నిందలు, ఎన్ని అపనిందలు, ఎన్ని అవమానాలు ఎదిరినప్పటికీ కూడా నేను క్రీస్తుని కలిగి ఉన్నాను కనుక, చూడండి, జోసఫ్ యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, యేసేపు యొక్క జీవితంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే, లోకమంతా కూడా అతని అవమానకరమైన మాటలతో, ఎంతో వేదన కలిగించే మాటలతో కొనసాగింపజేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వాటికి తావివ్వకుండా తన హృదయంలో దైవ సంబంధమైన మాటలని స్థిరపరచుకుంటూ దేవుని కలిగినటువంటి వారిగా కొనసాగారు కనుక ఈరోజు చరిత్రలో ఒక చారిత్రాత్మక వ్యక్తులుగా వారు కొనసాగుతారు. క్రీస్తుని ధరించుకోవటం అంటే ఆయన చెప్తూ ఉన్నాడు, నేను పరిశుద్ధిని గనుక మీరును పరిశుద్ధత కలిగినటువంటి వారై ఉండాలా. ఈరోజు పౌలు భక్తుడి ఉద్దేశం ఏంటంటే, క్రీస్తుని ధరించుకోవటం అంటే మెల్లో సిలువేసుకుని, లేదంటే మేము క్రీస్తుని కలిగి ఉన్నామని ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకుని వెళ్ళమని కదా దాని అర్థం. క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారు ఆయనను పోలి మనం నడిచి కొనసాగినప్పుడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని కొనసాగించాడో, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి స్థితిగతులు కలిగి ఉన్నాడో, వాటిని అన్నింటినీ కూడా మనము ఇతరులకు అందించవలసినటువంటి స్థితిగతులు. ఆ రోమాపత్రిక ఆ 8వ అధ్యాయం నుంచి ఆ 13వ అధ్యాయం నుంచి మొదటి నుంచి అన్ని వచ్చినాక చదువుతూ ఉంటే, సమాజంలో అధికారులతో ఎలా ఉండాలో, నీ సహోదరుల పట్ల ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో, అధికారులను గౌరవిస్తూ సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉంటూ ఇవన్నీ కూడా కొనసాగించినప్పుడు మాత్రమే మీరు క్రీస్తును ధరించుకున్నటువంటి వారుగా ఉండాలి. క్రీస్తుని కలిగినటువంటి వారు ఆయన మాదిరిగా మన జీవితాలను మనం కొనసాగింపజేసుకుంటూ, ఆయన ఈ లోకంలో మనకు అందించినటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాన్ని దేనిని కూడా విడిచిపెట్టకుండా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, పరిశుద్ధత కలిగి ఉన్నాడు. మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోక మాలిన్యము ఏది కూడా తనకు అంటనివ్వకుండా తన జీవితాన్ని దేవుడు తనకు అప్పగించిన కార్యాన్ని నెరవేర్చడంలో ఆయన సఫలీకృతుడు కాగలిగాడు. ఈరోజు పౌలు చెప్తూ ఉన్నాడు, మీరు నిజంగా సిద్ధపాటు కలిగినటువంటి వారైతే రానైనటువంటి రారాజును, ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడు, ఆయన ధవల సింహాసనం మీద అధిష్ఠుడై ఉండబోతూ ఉన్నాడు. వచ్చేటువంటి సమయానికి ఆయన ఎదుర్కొనేటువంటి వారుగా ఉండాలంటే క్రీస్తు మీకు అందించినటువంటి ఆ మాదిరికరమైన జీవితాన్ని మీరు ఎప్పుడైతే కలిగి ఉండగలుగుతారో అది మన జీవితాలను ఆశీర్వాదకరమైన తావుల్లో నడిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని ఈరోజు పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. క్రీస్తును కలిగి ఉండటం అంటే ఆయనను పోలి నడుచుకోవాలి. అందుకని పౌలు భక్తులు ఉంటుంటారు కదా, నేను క్రీస్తును పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత ఉన్నతమైన మాట చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నాను. నా మాట, నా ఆలోచన, నా తలంపు ఒకప్పుడు నేను దుర్మార్గుడిగా, హింసకుడిగా, దోషకుడిగా కొనసాగినప్పటికీ కూడా నేను క్రీస్తును రక్షకుడిగా అంగీకరించాను, నా హృదయంలో స్థిరపరచుకున్నాను. ఈ రోజున నా జీవితంలో నాకంటూ ఏది లేదు, నేను బ్రతికినా చనిపోయినా ఏదైనా కానీ నా ప్రభువు కొరకే నేను బ్రతుకుతూ ఉన్నాను అనేటువంటి తన్ను తాను సిద్ధపాటు చేసుకుంటూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని సిద్ధపాటు కలిగించేటువంటి ఒక ఉన్నతమైన సత్యాన్ని కలిగి ఉంటా ఉన్నాడు. క్రీస్తు యేసు ఆరాధన, క్రిస్మస్ ఆరాధన జరిగించుకోవటానికి కొన్ని దినాల దూరంలో ఉన్నటువంటి మనము ఎలాంటి సిద్ధపాటు ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. బాహ్యపరమైన సిద్ధపాటు బహుశా రారాజు గారని యేసు ఎదుట నిన్ను నిలబడగలిగే స్థితిని ఉండనివ్వదేమో. బహుశా ఆంతరంగికమైన సిద్ధపాటు, క్రీస్తు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడే అది మన జీవితాలను ఆశీర్వాదకరమైన తావుల్లో నడిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోదిగా పౌలు భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు కలిగి ఉండాలి అని చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు, ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన మనకు ఒక శక్తినిచ్చి తన కృపనందించి రక్షణ వలయాన్ని మన చుట్టూ ఉంచి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మరలా వచ్చేటువంటి సమయానికి ఈ లోకంలో నువ్వు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు కలిగి ఉండాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మనం అందరం ఎవరమంటే ఒక మాటలో చెప్పాలంటే గత ఆదివారం పాఠాలు చెప్పుకున్నాం, వెలిగించబడినటువంటి జనులము. ఒకప్పుడు చీకటి అంధకారంలో ఉన్నటువంటి మ్రగ్గిపోతున్న మనము, పాపం అనే దాస్యం కింద నలిగిపోతున్న మన జీవితాలు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపను బట్టి మనం అందరం కూడా ప్రజ్వలించబడినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. వెలిగించబడినటువంటి మనము ఆ వెలుగును ఆర్పివేసుకుని మళ్ళా చీకటి సంబంధమైన తావుల్లోనికి కొనసాగకుండా
ప్రజ్వలించబడినటువంటి ఆ వెలుగు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. వెలిగించబడినటువంటి దీపం కొంచెం కింద మంచం కింద ఉండటం కాదు, కానీ అనేక మందికి వెలుగును చూపించేటువంటి ఆ వెలుగు సంబంధమైన కార్యాలు. అక్కడ చెప్తూ ఉన్నాడు, ఇంకో మాట ఏమన్నా తెలుసా, అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జించి దేవుని ఆరాధించడానికి ఆయన రాకడ కొరకు మన సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. చెప్తూ ఉన్నాడు, నేను అప్పుడనక గత ఆదివారం తెలియజేశాడు మనకి, దొంగ ఏ సమయాన్ని వస్తాడో, కన్నం వేసిన దొంగ ఏ సమయాన్ని వస్తాడో ఎవరికీ తెలియదు కనుక నేను వచ్చేటువంటి సమయానికి నేను అందించిన ఆ వెలుగు మీ జీవితాల్లో వెలుగుతూనే ఉండాలంటే అపవాది మిమ్మలను తన అవిశ్వాసమైనటువంటి తావులోనికి నడిపించడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కనుక ఈరోజు పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, వెలిగించబడినటువంటి మీరు తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మీరు కలిగి ఉండాలి అని చెబుతూ, అంధకార సంబంధమైనటువంటి క్రియలను మీరు విసర్జించి, చీకటి సంబంధమైనటువంటి కార్యాలను ఆలోచనలను విసర్జించి, అక్కడ కొంత లిస్ట్ ఇచ్చాడు చూడండి. క్రిస్మస్ పండుగ అనగానే ఎందుకు చేసుకుంటున్నామో, ఎలా చేసుకుంటున్నామో, అసలు అవసరం ఏంటో అవగాహన కలిగి ఉన్నప్పటికీ కూడా దాన్ని విస్మరించి ఈరోజున కొంతమంది కేవలం క్రిస్మస్ పండుగ అంటే ఈ బాహ్యపరమైన సంతోషమే అని అనుకుంటూ కొనసాగుతూ ఉన్నారు. ఆ క్రిస్మస్ పండుగ నీకు తెచ్చిన రక్షణ స్థిరపరచబడాలి అంటే అక్కడ కొన్ని మాటలు చెప్పారు చూడండి. అల్లరితో కూడినటువంటి ఆటపాటలను, మత్తైనను, కామ విలాసమైనను, పోకిరి చేష్టలైనను, వీటన్నిటిని కూడా విసర్జించి, ఇంకొక మాట చెప్పాడు, కలహాన్ని, మత్సరాన్ని, నీ తోటి పొరుగువాని పట్ల ఎప్పటిదాకా కూడా అసూయతో, ద్వేషముతో, కలహంతో నీవే హెచ్చించుకుంటూ కొనసాగుతూ ఉన్నావు. కనీసం ఈ సమయమైనా, ఈ సంవత్సరమైనా ఇవన్నీ కూడా ఏమని చెప్తున్న పౌలు, ఈ కలహము, మత్సరము, అల్లరితో కూడిన ఆటపాటలు, కామ విలాసాలు, పోకిరి చేష్టలు, అల్లరితో కూడినటువంటి హేయమైన కార్యాలన్నీ కూడా ఇవన్నీ చీకటి సంబంధమైన కార్యాలు. వీటన్నిటిని కూడా మన యొక్క దైనందిన జీవితంలో కొన్నిసార్లు కలుగుతూ ఉన్నాయి. పర్లేదులే, ఇది సమయం, పండగ కదా అని అనుకుంటూ ఉంటా. ఇవి కాదు దేవుని ఆరాధించేటువంటిది, దేవుని కొరకు మనం సిద్ధపాటు చేసుకునేటువంటివి అవి కాదు. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారమైన నిన్ను దేవుడు వెలిగించాడు. ఆ వెలుగు సంబంధమైన కార్యాలే ప్రేమను పంచటం, పరిశుద్ధత కలిగి ఉండటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం, నీ సహోదరుల పట్ల ప్రేమను అందించటం, ఇవి కదా నేను ఆశించేటువంటివి. అందుకని అంటాడు కదా మత్తయి సువార్తలో, సత్క్రియలను ప్రకాశింపనీయుడి అనేటువంటి మాటను తెలియజేశాడు. మీ సత్క్రియను ఎప్పుడైతే ప్రకాశింపజేస్తూ ఉంటారో అప్పుడు మీరు దేవుని బిడ్డలుగా కొనియాడబడతా ఉంటారు. మీకున్నటువంటి మొత్తును బట్టి గత ఆదివారం జ్ఞాపకం చేస్తున్నాం కదా, 10 మంది కన్యకలు వస్తాలే అన్న నిర్లక్ష్యం, వచ్చేవాడు మావాడులే అన్న అహంభావం, మాకు నలుగురు ఉండాలనేటువంటి నిర్లక్ష్య ధోరణి, చేదస్తంతో వారు ఏం చేశారంటే తమ సిద్ధపాటులో వెనకబడిపోయినటువంటి వారు రాజు వచ్చే సమయానికి అయ్యో వచ్చేసావు వేసాయని అప్పటికప్పుడు తాము సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నారు. సిద్ధపాటు కలిగి దీపాలు వెలిగించుకుని ఆ దీపాల వెలుగులో ఆ పెండ్లి కుమారుడి విందులో వారందరూ ప్రవేశించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు సడన్గా వస్తే మన ఆధ్యాత్మిక సిద్ధపాటు అంధకార సంబంధమైన కార్యాలను విసర్జించగలిగే స్థితిలో ఉందా? చీకటి సంబంధమైన తావుల్లో కొనసాగకుండా ఆ వెలుగు తావుల్లో కొనసాగుతూ దేవుడిచ్చిన వెలుగును మన జీవితాలు స్థిరపరచుకుంటూ కొనసాగుతూ ఎక్కడున్నా చీకట్లో ఉన్నా వెలుగులో ఉన్నా దేవుని యొక్క ప్రకాశము వెలిగించగలిగే స్థితిలో మన జీవితాల్లో ఉందా? యేసేపు చీకటి గదిలో ఉన్నా కానీ తన ప్రకాశాన్ని వెలిగినిచ్చాడు. ఈరోజు యవ్వన బిడ్డలు ఆలోచన చేయవలసినటువంటి వారే. చీకటి గదిలో ఎవరో లేరు తను తప్పు చేయటానికి, ఆ యొక్క కామ సంబంధమైన కార్యాలు కొనసాగించడానికి అన్ని పరిస్థితులు సమకూరుస్తూ ఉన్నాయి. అక్కడ ఆయన మాట్లాడిన మాట అంటే తెలుసా, నా దేవునికి వ్యతిరేకంగా ఇంతటి దుష్కార్యమును నేను ఎట్లు చేయగలను? ఎంత ఉన్నతమైన మాట చూడండి. చీకటిలో ప్రకాశించటం అంటే అది, చీకటిలో తన వెలుగు ప్రకాశింపచేయటం అంటే అది, తేజో సంబంధమైనటువంటి కార్యాలను కలిగి ఉండటం అంటే అది. ఎక్కడున్నా కానీ ఒంటరిగా ఉన్నా 10 మందిలో ఉన్నా తన కార్యాలు తన ఆలోచనలు దేవుని మహిమపరిచేదిగా, దేవునికి భయపడి కొనసాగింపజేసేవిగా మనం ఉండగలిగినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరమైన తావుల్లో కొనసాగుతాయి అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తేజో సంబంధ యుద్ధోపకరణాలు గత కొన్ని వారాల కిందట సండే స్కూల్ బిడ్డలు దయచేసి చేశారు కదా.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి చదువుతూ ఉంటుంటే, మీరు పోరాడినది మామూలు మనుషులతో, శరీరాలతో కాదు, దురాత్మల సమూహముతో మీరు పోరాడుతున్నారు కనుక ఈ దురాత్మల సమూహము మిమ్మల్ని చీకటి సామ్రాజ్యంలోనికి తీసుకువెళ్ళాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి, విశ్వాసమైన డాలును మీరు కలిగి ఉండండి, సత్యమైన మైమరుని మీరు కలిగి ఉండండి. ఇవన్నీ ఆయుధాలు మీరు కలిగి ఉన్నప్పుడు, అంటే సమస్తము క్రీస్తు మీద ఆధారపడి మీరు కొనసాగినప్పుడు, క్రీస్తుతో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, తేజో సంబంధమైనటువంటి ఆ విశ్వాసము, నిరీక్షణ, మైమరు అన్నిటువంటి ఆ సత్యము అనేటువంటివన్నీ కూడా మీరు కలిగి ఉన్నప్పుడు దేవుని ఎదుర్కొనగలిగేటువంటి ఆ ధైర్యము, ఆ ప్రసన్నత మీ జీవితాల్లో స్థిరపరచబడతా ఉంటుంది. క్రిస్మస్ పండగ అనగానే సంతోషం, ఆ ప్రసంగాలు కూడా మనం వింటూ ఉంటాం. ఈ కేకలతో, బొబ్బలతో ఆ ప్రసంగానికే సమయం ఇవ్వనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. కాదని నేను అనట్లేదు, కానీ నువ్వు ఆరాధించే ఆరాధనలో ఆ దేవుని యొక్క వెలుగును నీ జీవితాల్లో ప్రజ్వలింపజేసుకుంటూ, దేవుడు ఏ ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చాడో, ఏ ఉద్దేశంతో నిన్ను వెలిగించాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉంటూ ఇతరులకు కూడా నువ్వు అందించగలిగితే, అలాంటి ఆయుధాలు నువ్వు ధరించుకుని నువ్వు ముందుకు వెళ్ళగలిగినప్పుడు అది నిన్ను సిద్ధపాటు కలిగినటువంటి వారి జాబితాలో కొనసాగింపజేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది దీన మనస్సు కలిగినటువంటి వారై ఉండాలి. చదువుకున్న సువార్త పాఠ్యభాగం, సాధారణంగా సువార్త పాఠ్యభాగం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎక్కడ చదువుకుంటూ ఉంటామంటే, మట్లాదివారం దినాన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము జయప్రవేశ సందర్భంలో ఆయన అప్పగించబడటానికి వెళ్ళబోయేటువంటి సందర్భంలో వాడుకునేటువంటి పాఠ్యభాగం. కానీ ఈ రోజున చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అడ్వెంట్ కాలం మొదటి ఆదివారం దినాన్న ఈ సామాన్య సరణిలో మన కొరకు ఎందుకంటే ఇది ప్రవక్తల నెరవేర్పుతో, జకరియా ప్రవక్త ఎప్పుడో ప్రవచించాడు. నీ రాజు దీనుడై సాత్వికుడై గార్ధబొమ్మను ఎక్కి రాబోతూ ఉన్నాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్షణ కార్యాన్ని ప్రారంభించే సమయంలో, ఆ యెరూషలేముకి వెళ్ళే సమయంలో ఆ రోజున జరిగినటువంటి ఆ సన్నివేశం అంతా కూడా మనకు తెలుసు. దీన మనస్సు, ఆయన రాజు, దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చోవటం భాగ్యమని ఎంచుకొనక నీ కొరకు నా కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన రారాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుర్కొనాలి అంటే ఈ లోకంలో ఆయన దీనుడిగా ఏ స్థితిని కలిగి ఉన్నాడు. దీన మనసు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలంటే ఒక చక్కని ఉదాహరణ చెప్తాను నేను. దేవాలయానికి 2 వ్యక్తులు వచ్చారు. ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఈ పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తన గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. నేను అది చేశాను, ఇది చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, నా బ్రతుకెంత, నా జీవితం ఎంత, మా తాత ముత్తాతలు, ఇదంతా కూడా లేనిపోని డప్పాలు కొట్టుకుంటూ ఉన్నాడు. కానీ రెండో వ్యక్తి ఉన్నాడే, ఏమంటున్నాడు? తండ్రి అని ఆకాశం వైపు కొనిలెత్తి చూడటానికి కూడా యోగ్యత లేదే. అది కాదా దీన మనసు అంటే? నేను తండ్రి అని పిలవటానికి కూడా యోగ్యత లేదు. ప్రభువా, యోగ్యత లేనట్టు నాకు నీ సన్నిధానంలో కూర్చోగలిగే స్థితిని నాకు అందించావు, నీ సన్నిధానానికి రాగలిగేటువంటి యోగ్యత నాకు అందించావు. ఈ సమయంలో కూడా నా జీవితాన్ని నేను సరి చేసుకోకుండా, నా బ్రతుకును మార్చుకోకుండా, నా బ్రతుకును మార్పు లేకుండా నేను ముందుకి ఎలా వెళ్ళగలను నేను? రాజులు గుర్రాల మీద ప్రయాణం చేస్తారు, కానీ మొదటి రాకడలో రాజు ఒక గాడిదను తన వాహనంగా ఎంచుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడిద సంగతి మనందరికీ తెలిసినటువంటిది. పనికి మాలినటువంటి దానికి సాదృశ్యంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ రోజున ఆ దీన వాహనాన్ని ఆయన దీనుడైన యేసయ్య ఆ వాహనంగా ఎంచుకుని ఈ రోజున ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైతే దీన మనసు కలిగి ఉంటారో, యుద్ధాలు లేదా దెబ్బలాట్లు, కలహాలు, కొట్లాట్లు ఇవి కాదు, వీటన్నిటిని మరిచి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఆరాధించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ అవకాశం ఇచ్చే సమయంలో కూడా నిన్ను నీవు తగ్గించుకుని, ప్రభువైన యేసుక్రీస్తు తన పరిచర్య కాలం చెప్తూ ఉన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపకోని ఎడల వాడేం చేయాలంట? యు మస్ట్ డిక్రీజ్. తను తాను తగ్గించుకోవాలా.
ఆ దీనత్వాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటూ ఉంటామో. మరియా దేవదూత ప్రత్యక్షం అవ్వగానే చాలా భయంకరమైన మాట చెప్పింది. కానీ భయంకరమైన మాట చెప్పిందని ఆమె భయపడలేదు. ఆ మత్తయి సువార్త ఆ మొదటి అధ్యాయంలో ఆ 47 ఎక్కడ ఉంటుంది చక్కని మాట, ఈ దాసురాలి దీన స్థితిని దేవుడు కటాక్షించాడు. ఒబే అయ్యింది. కష్టాన్ని అనుభవించడానికి కూడా, వ్యాధిని అనుభవించడానికి కూడా ఒబే అయ్యి తన దీనస్థితిని దేవుని దగ్గర విన్నవించుకుంది. ఈ రోజున ప్రొటెస్టెంట్ సంఘాల్లో మరియమ్మని గౌరవిస్తూ ఉంటాం, కానీ కేథోలిక్ సంఘాలలో మరియను పునీత మరియగా ఆమెను ఆరాధిస్తూ ఉంటారు. అది వేరే సంగతి. ఎంతటి ఉన్నతమైన స్థితి! ఈ రోజున ఆమె అంతటి ఉన్నతమైన స్థితిని పొందుకున్న కారణం ఏంటంటే, కష్టకాలంలో కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని, దీనత్వాన్ని కలిగి దాన్ని భరించడానికి సిద్ధపడగలిగే స్థితి తన జీవితంలో కలిగి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం ఆలోచన చేద్దాం. ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన రానయున్నాడు. వచ్చేటువంటి సమయానికి మనం క్రీస్తును అంతరంగాన స్థిరపరచుకున్నటువంటి వారంగా ఉన్నామా? ఆయన రానయున్నాడు. వచ్చేటువంటి సమయానికి వెలుగు సంబంధమైన మనుషులుగా మనం కొనసాగలుగుతున్నామా? ఆయన ఖచ్చితంగా వస్తాడు. వచ్చేటువంటి సమయానికి ఆయన దగ్గర తగ్గించుకుని ఆ దీనత్వాన్ని కలిగేటువంటి స్థితిగతులు మన జీవితాల్లో ఉన్నాయో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్లగా వచ్చి ఆ బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఏ విధంగా అయితే మౌనం వహించాడో, నీ కొరకు నా కొరకు తన సమస్తాన్ని కూడా దారపోసాడు. ఇప్పుడు ఆయన రారాజుగా రాబోతూ ఉన్నాడు. న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. వచ్చేటువంటి సమయానికి ఆయన ఎదుర్కొనగలిగే స్థితి మన జీవితాలు ఉండాలంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒక చిన్న వృత్తాంతం చెప్పి ముగిస్తాను. ఒక వ్యక్తి చాలా దొంగతనాలు చేస్తూ ఒక హత్యా నేరంలో పట్టుబడ్డ వ్యక్తి ఆయన అరెస్ట్ చేశారు, పోలీసులు పెట్టారు. ఒక లాయర్ గారిని సంపాదించాడు. మొత్తానికి వాదోపవాదాలు జరిగిన తర్వాత అతడు నిర్దోషిగా బయటకు వచ్చాడు. లాయర్ గారి వాదోపవాదాల తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చాడు. సంతోషంగా వచ్చిన తర్వాత కోర్టు బయటకు వచ్చి, ఇది చాలా కష్టమైన పరిస్థితి, నువ్వు బయటికి రావటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని, కానీ ఎందుచేత మొత్తానికి ఆ జడ్జి గారు యొక్క కృపచేతో మొత్తానికి దేని చేతో నువ్వు బయటకు వచ్చావు, కనీసం ఇక నుండి అయినా నువ్వు జాగ్రత్తగా బ్రతకడం అలవాటు చేసుకో. ఈసారి ఎప్పుడైనా నువ్వు మరలా ఆ స్థితిలోకి వెళ్తే నేను రక్షించేవాడు మరొకడు ఉండడు, జాగ్రత్తగా బ్రతకటం నేర్చుకోమని అతన్ని హెచ్చరించి వదిలేశాడు. చాలా కాలం అయిపోయింది, చాలా రోజులు గడిచిపోయాయి. మరలా ఈ వ్యక్తే ఈరోజు కోర్టు బోన్లో ఉన్నాడు. అదే నేరం మరలా మోపబడింది, మళ్ళా హత్యా నేరం మోపబడింది. అప్పటికి వయస్సు కాస్తంత పైబడింది. మనుషులను గుర్తించలేని పరిస్థితిని కొనసాగుతూ ఉన్నాడు. ఆ కోర్టు బోన్లో ఉన్నటువంటి వ్యక్తి న్యాయపీఠం మీద ఉన్నటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. కళ్ళు చూసి ఆ మనిషిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంది, ఎప్పుడో చూసినట్టు అనిపిస్తూ ఉంది. ఆ జడ్జి గారే ఒక మాట అడిగారు, ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా అని అడిగాడు. గుర్తుపట్టలేకపోతున్నానండి. నువ్వు గుర్తుపట్టలేదు కనుకనే, ఆ జ్ఞాపకాలు లేవు కనుకనే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎలా విమోచించబడ్డావో, ఎలా రక్షించబడ్డావో ఆ సత్యాన్ని గుర్తించలేదు కనుకనే ఈ రోజున నువ్వు శిక్షకు పాత్రుడు అవుతున్నావు. నువ్వు మరణశిక్షకు పాత్రుడివే అని ఆ శిక్షను ఖరారు చేశాడు. ఆ న్యాయపీఠం ఉన్న వ్యక్తి ఒకప్పుడు ఏ విధంగా అయితే రక్షించబడ్డాడో అతను రక్షించినటువంటి ఆయనే జడ్జిగా ఉన్నాడు. మొదటి రాకడలో నేను రక్షించడానికి వచ్చిన యేసయ్య ఈరోజు న్యాయాధిపతిగా, రారాజుగా తన పరిపాలన కొనసాగించడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. వచ్చేటువంటి సమయానికి మన సిద్ధపాటు ఎటు రీతిగా ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఆయన కలిగినటువంటి వారముగా, వెలుగు సంబంధులుగా, దీనత్వాన్ని కలిగినటువంటి వారముగా కొనసాగుతూ మనల్ని మన సిద్ధపాటు కలిగి ఉందాం. అట్టి కృపను పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయం మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును గాక.